राधे राधे गोपाला राधे गोपाला राधे राधे गोपाला राधे गोपाला हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे నారదముని బ్రహ్మను అడుగుతాడనమాట. కలియుగంలో మంద సుమందమతయోర్ మందభాగ్యో మంద సుమందమతయోర్ మందభాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ. వీటన్నిటికీ మించి వరం ఒకటి ఉందంట కలియుగంలో. ఏంటయ్యా వరం అంటే, మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుందంట. మీరు ఎవరినైనా చూడండి, ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతంగా ఉండే ముఖార విందం భూతద్దం వేసినా కనిపించదు. ఎప్పుడు మొహం చెట్టించుకొని ఉంటాడు. ఎదురెదురు పడితే ఏడిస్తే బాగుండదు కాబట్టి గుడ్ మార్నింగ్ సార్, ఎప్పుడు మనస్సు కలత చెంది ఉంటుంది. వీడెట్ట శాంతిని పొందుతాడు, వీడెట్ట మోక్షం పొందుతాడు అని చెప్పి నారదముని బ్రహ్మను అడుగుతూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యదా. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం. అంటే ఏదన్నా 3 సార్లు చెప్తే ప్రామాణికం. నాస్తేవ 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 గతిరన్యదా, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏది జపించాలా అంటే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలం నుండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు, ఇంతకు మించిన తరుణోపాయం లేదు. సో అందువల్ల మీరు ఇందాక నేను ప్రవచనాలు చెప్పాను కదా, హైదరాబాద్లో భార్య భర్త మీద కంప్లైంట్ ఇచ్చింది, పడుకొని నిద్రపోడు అంట తొలుతూ ఉంటాడు. నేను అడిగాను ఆయన్ని, ఎందుకయ్యా అట్లా అంట తొలుతున్నావు అంటే, రోజంతా వ్యాపారంలో టెన్షన్లు స్వామి, నిద్ర ఎక్కడ పడుతుంది. సో పురంధరదాస్ ఒక విషయం చెప్పాడు, నరజన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణానబారదే. నరుడి జన్మం ఎత్తిన తర్వాత, నాలుకన్నది ఉన్న తర్వాత కృష్ణ అని ఎందుకనదు. కృష్ణ కృష్ణ అందరే కష్టములిస్టిల్ల. కృష్ణ కృష్ణ అంటే ఎంత కూడా కష్టం ఉండదంట. మీరు మరి అనాలనుకుంటున్నారా? కృష్ణ కృష్ణ అని అనాలనుకుంటున్నారు? ఎంతమంది కృష్ణ అనాలనుకుంటున్నారు? లేకపోతే ఒక చేయి ఎత్తితే అర్థమే, 2 చేతులు ఎత్తితే పూర్ణ శరణాగతి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కలియుగానికి కలి సంతర్పణ ఉపనిషత్ అని ఉంది. ఆ ఉపనిషత్తులో కూడా ఇదే చెప్పారు. ఈ కలి ప్రభావం మన మీద పడకుండా ఉండాలా అంటే భగవత్ నామాన్ని జపించాలా. చైతన్యం అయిపోయింది అనుకోండి, మిమ్మల్ని లేచి పరిగెత్తమంటే పరిగిస్తారు చెప్పండి. ఇప్పుడు దాకా అన్ని చూస్తూనే ఉన్నారు. ఈయన ముందు ఎవరు లేదు. జీవితంలో తప్పటడుగులు ఎందుకు వేస్తామంటే మాయకు లోబడ్డం వల్ల, మాయ అంధకారం కాబట్టి.
మన నిజమైనటువంటి దృష్టిని కప్పేస్తుంది మాయ. అందువల్ల మనం ఏంటి అంటే ఆ అంధకారంలో తప్పుడు పనులు చేస్తాం. సో మన దృష్టి ప్రాపర్గా, ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీనెస్ కావాలనుకుంటారు. ఎవరికైనా దుఃఖం కావాలో చెప్పండి, ఎవరైనా కోరుకుంటాడా? కానీ దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఎందుకు వస్తుంది అంటే మనం కొన్ని మంచి పనులు చేస్తున్నాం, కొన్ని చెడ్డ పనులు చేస్తున్నాం. ఆ చెడ్డ పనుల యొక్క ఫలితం దుఃఖం. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది కదా, సపోటా చెట్టు రాదు కదా. పాప పని చేస్తే దానికి పర్యవసానం కష్టం వస్తుంది. సో మనం పాపం చేయకుండా ఉంటే కష్టం రాదు. ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుంది అంటే నిన్ను ఒక సక్రమైన ధర్మ మార్గంలో నడిపించి నువ్వు పాపమే చేయకుండా ఉండేటట్టు చేస్తుంది. నువ్వు పాపమే చేయకపోతే, కష్టమే లేకపోతే ఇంకా హ్యాపీ కదా లైఫ్ అంతా కూడా. అందుకనే ఊరికే నాకు హ్యాపీనెస్ కావాలంటే కాదు, హ్యాపీనెస్కి సూత్రం ఏంటో తెలుసుకోవాలి. న్యూ ఇయర్ వస్తే చాలు పళ్ళన్నీ బయట పెట్టేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ ఎన్ని సంవత్సరాలు చూసాము. ఏముంది హ్యాపీ న్యూ ఇయర్? ఆ రోజే బండిలో హ్యాపీ న్యూ ఇయర్ అంటే పోయి పట్టి కాలిర కొట్టుకున్నాం, లేకపోతే ఇంకోటి. మొదటి రోజైనా హ్యాపీగా గడపాలనుకున్నాను రా, కుదరలేదు. ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎందువల్ల అంటే సింపుల్ థింగ్స్ స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు. గవర్నమెంట్ లాస్ ఉన్నాయి, వాటిని బ్రేక్ చేస్తే గవర్నమెంట్ పనిష్ చేస్తాం. నేచర్స్ లాస్ ఉన్నాయి, ఆ నేచర్స్ లాస్కి అగ్నెస్ట్ పోతే నేచర్ పనిష్ చేస్తాం. నాకు తెలియదండి గవర్నమెంట్ లాసు, హత్య చేశాను సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో గవర్నమెంట్ లాస్ తెలుసుకొని జీవనాన్ని గడపాలి. నువ్వు ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి. మరి ప్రకృతి చట్టాలు ఎక్కడ తెలియపరుస్తున్నారు? భగవద్గీత, డూస్ అండ్ డోనాట్స్. ఏం చెయ్యాలా ఏం చేయకూడదు, అంతకు మించి ఇంకేం లేదు భగవద్గీతలో. నేను 12 సంవత్సరాల కిందట 2 స్టేట్లు కలిసి ఉన్నప్పుడు భగవద్గీత మీద స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 38,000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. నెల్లూరు జిల్లా, కడప జిల్లా ముస్లిం పిల్లలకి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఇక్కడ సుబ్రహ్మణ్య మైదానంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఒక 10-15 వేల మంది భక్తులు గ్యాదర్ అయి ఉంటే ఆ నెల్లూరు జిల్లా పిల్లవాడు నాకు 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఏంటి అన్నాడు. అంటే మనవాళ్ళందరూ వాడు మహమ్మదీయుడు కదా, ఏం మాట్లాడతాడో, స్టేజ్ మీదకి పిలిస్తే టీవీలు అన్నీ లైవ్ ఉంది మొత్తం అని చెప్పి అనుకొని భయపడుతున్నారు. నా దాకా వచ్చింది విషయం. నేను అన్నాను పర్లేదు పిలవండి అన్నాడు. ఆ పిల్లోడు మైక్ తీసుకొని ఏం మాట్లాడాడంటే, మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదని. కానీ ఇస్కాన్ వాళ్ళు 1,08,000 ప్రైజ్ మనీ పెట్టారు. స్టేట్ ఫస్ట్ చాలా టెంప్టేషన్ ఉండింది. డిస్ట్రిక్ట్ ఫస్ట్ 15,000 పెట్టాం. సో నేను పార్టిసిపేట్ చేద్దామని చెప్పి భగవద్గీత తీసుకున్నాను. అయితే భగవద్గీత చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే మా పెద్దలు చెప్పిన మాటలు సత్యం కాదు. మతం అనే పదం మొదటి నుంచి చివరి వరకు భగవద్గీతలో ఎక్కడా లేదు. వాళ్ళు ఏం చెప్పారు? ఇది మన మతానికి సంబంధించింది కాదు అన్నారు. ఇది చదివిన తర్వాత నాలో ప్రేరణ కలిగింది. ఏం ప్రేరణ కలిగింది అంటే హింస లేనటువంటి జీవితాన్ని గడపాలా అనే ప్రేరణ కలిగింది. నేను మాంసం భుజించడం మానేశాను అన్నాడు. మాంసం ఒక్కసారి భగవద్గీత చదివితే ఆ పిల్లవాడిలో వచ్చిన పరివర్తన చూడండి. తర్వాత మళ్ళా అన్నాడు, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మీ అందరికీ. ఏంటది అంటే చర్చిలకు వెళ్ళే వాళ్ళు బైబిల్ తీసుకెళ్తారు, మసీదులకు వెళ్ళే వాళ్ళు ఖురాన్ తీసుకెళ్తారు. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక్కడు భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచం శాంతిగా ఉంటుంది అని చెప్పి స్టేజ్ దిగేశాడు. ఒక మహమ్మదీయుడు ఒకసారి భగవద్గీత చదివితే అతనిలో కలిగిన పరివర్తన. సో భగవద్గీత భయపడద్దు మీరు. అమ్మా భగవద్గీత చదవండి అంటే 60-70 సంవత్సరాల తర్వాత కదా స్వామి అంటాడు ఒక ఆయన. ఒరి నాయన, యంత్రం వాడేదానికి ముందే మాన్యువల్ చదవాలి. యంత్రం వాడటం ఎట్టో తెలియక పిచ్చి పిచ్చిగా వాడేసి చెడిపేసి ఇప్పుడు నేను మాన్యువల్ చూస్తానంటే ఉపయోగం ఏముంది? స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, మానవ యంత్రానికి మాన్యువల్ భగవద్గీత అన్నాడు. మానవ యంత్రానికి మాన్యువల్ భగవద్గీత అన్నాడు. ఇది చదివితే నువ్వు జీవితం ఎట్ట గడపాలని మార్గదర్శకం ఉండి నానా పాటలు పడి జీవితాన్ని గడపాల్సిన అవసరం లేకుండా ఉండేది. హ్యాపీగా జీవితం గడిచుండేది. నువ్వు పిచ్చి పిచ్చిగా జీవితం గడిపేసి ఇంకొక దుర్మార్గం ఏంటి అంటే చచ్చినోడు బండి మీద పెడుతున్నారు ఇప్పుడు భగవద్గీత.
ఆడ అసలు పోయాడు, వాడికి అది భగవద్గీత వాడేమి వింటాడా లేకపోతే ఏంటి? ఇది దేనికి? జీవితంలో ఉపయోగించుకునేదానికి జ్ఞానం అది. అందుకనే ప్రహ్లాదుడు చెప్తాడు, కౌమార ఆచరతే ప్రాజ్ఞం. ఈ జ్ఞానం ఒక తెలిసినప్పటి నుంచి తెలుసుకొని దాన్ని ఆచరించాలా అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తాడు. అంటే విలువలన్నీ పోయాయండి. సో అందువల్ల మనం చేసే పాపానికి కష్టాలు వస్తాయి. పాపం చేయకుండా ఉండాలంటే మనోనిగ్రహం ఉండాలా. అసలు పుణ్యం ఏంటి పాపం ఏంటి అనేది మొదట తెలిసి ఉండాలా. అది తెలియపరిచేటువంటిది భగవద్గీత. తెలుసుకున్న తర్వాత కూడా మనసు నిగ్రహం ఉండదు. ఎందువల్లంటే ఈ ప్రవచనం అంతా ఏంటే మనం పద్ధతిగా ఉండాలా. బయటికి వెళ్ళి ఒక సినిమా వాల్ పోస్టర్ చూస్తే మళ్ళీ కుక్కతో ఒక వంకర, మళ్ళీ వంకర అయిపోద్ది చైతన్యం. సో మన మనసు వక్రబుద్ధి లేకుండా ఉండాలంటే మనోనిగ్రహం కావాలి. ఆ మనోనిగ్రహం మంత్ర జపం వల్ల వస్తుంది. మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. అందువల్ల మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తాను, అక్కడ మహామంత్రం కార్డ్స్ ఉంటాయి. వెళ్ళేటప్పుడు అందరు కూడా ఆ మంత్రం కార్డ్స్ తీసుకెళ్ళి మీ రోజు ప్రారంభంలో 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి మీ రోజు గడపండి. కలి కల్ముష నాశనం అని, కలి సంతర్పణ, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి ఈ మంత్రం గాని జపిస్తే. మీ జీవితం దివ్యంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో నాతో ఒక 3 సార్లు చెప్పండి మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే